యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. హల్లెలూయా. మనము దేవుని సన్నిధానంలో ఏం చేయాలి? 95వ కీర్తనలు 7వ వచనములో, రాండి నమస్కారము చేసి సాగిలపడెదము, మనములు సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? మోకరించాలి. దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధానంలో ఏం చేయాలి? మోకరించి ఆయనకి ప్రార్థన చేయాలి. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు అంటూ ఉన్నాడు. ఆయనకి మోకాళ్ళ నుంచి నువ్వు ప్రార్థన చేసి ఆయన మాటను నువ్వు అంగీకరిస్తే నీ ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. అదే విధముగా నువ్వు ప్రార్థించేటప్పుడు, నువ్వు మోకరించి ప్రార్థించేటప్పుడు నీ హృదయమును దేవుని సన్నిధానములో కుమ్మరించాలి. హల్లెలూయా. నీ హృదయమును ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో కుమ్మరించాలి. ఆయన పాదముల దగ్గర నీ కుమ్మరిస్తే ఈ హృదయమునే ఎందుకు కుమ్మరించాలి అని అంటూ ఉన్నాడు దేవుడు. ఆయన సన్నిధానంలో నువ్వు ఎందుకు కుమ్మరించాలంటే ఈ హృదయము ఎలాంటిదంటే భయంకరమైన వ్యాధి కలది. దీన్ని చూడండి, ఈ హృదయంలో ఏముంటాయంటే అనేక కల్మషంతో నిండిపోయి ఉంటాయి. అయితే వీటన్నిటినీ నువ్వు ఆయన రక్తంతో నువ్వు కడుక్కుంటే ఖచ్చితంగా ఆయన సన్నిధానంలో నీ హృదయమును కుమ్మరిస్తే నీ హృదయంలో ఉన్న బాధను తీసివేస్తాడు, నీ హృదయంలో ఉన్న బరువును తీసివేస్తాడు, నీ హృదయంలో ఉన్న ఎలాంటి పరిస్థితులైన దేవుడు తీసివేసి నువ్వు కుమ్మరిస్తే, నువ్వు హృదయపూర్వకంగా నీ హృదయం దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తే ఆయన ఖచ్చితంగా నీకేమిస్తాడు? సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. సమాధానం ఇచ్చే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. అందుకని దేవుని సన్నిధానంలో ఏం చేయాలి? మోకరించాలి. తర్వాత ఏం చేయాలి? నీ హృదయం దేవుని సన్నిధానంలో కుమ్మరించాలి. ఈ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క దానికి దేవుడు ఏమిస్తాడంటే సమాధానం ఇస్తాడు. అదే ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధానంలో నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. అనాలోచనగా కూడా ఆలోచించకూడదు. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీకేమిస్తాడు? జవాబునిస్తాడు. ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఆయన దగ్గర లేని సమాధానం అంటే ఈ సృష్టిలో ఎక్కడ కూడా లేదు, ఎక్కడ దొరకదు నీకు. నువ్వు ప్రార్థించావంటే, నువ్వు మోకరించి నీ హృదయమును దేవుని సన్నిధానంలో నువ్వు కుమ్మరించే అడిగితే ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? సమాధానం ఇస్తాడు. అయా నేను ఫలాని పరిస్థితుల్లో ఉన్నాను, అయా నా ప్రార్థనకి సమాధానం ఇవ్వు, నేను ఆర్థికమైన భారంతో ఉన్నాను, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాను, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నాను, నేను అనేక రకములైన వేదనలతో కలిగి ఉన్నానంటే దేవుడు ఖచ్చితంగా నీకేం చేస్తాడంటే సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడతాడు. నీతో ఎవరి ద్వారా? ఒకరి ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, విశ్వాసుల ద్వారా మాట్లాడతాడు. ఖచ్చితంగా ఆయన సన్నిధానంలో నువ్వేం చేయాలి? మోకరించాలి. నీ హృదయం ఏం చేయాలి? కుమ్మరించాలి. అప్పుడు ఆయన దగ్గర నీకు దొరకని సమాధానం అంటే ఏది ఉండదు. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కానీ నువ్వు పొందుకోవాలనంటే నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు మోకరించి ప్రార్థించాలి. నీ హృదయమును కుమ్మరించాలి. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన సన్నిధానంలో నీ హృదయమును కుమ్మరిస్తూ ఉన్నావనంటే నువ్వు ఆయన సన్నిధానంలో ఏం చేయాలంట? వనకాలంట. హల్లెలూయా. చాలామంది దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు. కానీ దేవుడు ఈరోజు నీతో చెప్తూ ఉంది, నీతో మాట్లాడుతుంది ఏంటంటే ఆయన సన్నిధానంలో నువ్వేముండాలంట? వనకాలి, భయపడాలి. నువ్వు భయము భక్తి కలిగి ఉండాలి. ఇది జీవము కలిగిన దేవుడు నివసించే స్థలము, ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని సన్నిధిలోనే ఉండాలి. నువ్వు ఎక్కడున్నా కూడా సరే, నువ్వు జాబ్ చేసే దగ్గర ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా దేవుని బిడ్డగా నువ్వేమై ఉండాలంటే భయము భక్తి కలిగి నువ్వు జీవించాలి. దేనికి నువ్వు బెండు కాకూడదు. ఒక దేవుని వాక్యమునకు మాత్రమే నువ్వు లోబడాలి. నువ్వు దేవుని మాటకు మాత్రమే మోకాలంచాలి. ఇంకా దేని విషయంలో నువ్వు మోకాలంచకూడదు. ఒక వ్యక్తి నా దగ్గరికి కూడా వచ్చాడు, నువ్వు నాకు మొక్కు, మా తాతకు మొక్కు, మా నాన్నకు మొక్కు అని అన్నాడు. ఒరే బాబు, నేను నీకు మొక్కను, మీ నాన్నకు మొక్కను, మీ తాతకు మొక్కను, ఎవరికి నేను మొక్కను? జీవము కలిగిన దేవునికి మాత్రమే నేను మొక్కుతాను. ఆయన దగ్గర మాత్రమే నేను ఏం చేస్తాను? మోకరిస్తాను. ఆయనకు మాత్రమే నేను ప్రార్థిస్తాను. ఆయన సన్నిధానంలో నేను ప్రార్థిస్తాను. కానీ ఇంకా ఎవరికి నేను మొక్కను అని చెప్పాను. హల్లెలూయా. అయితే నువ్వుగాన దేవుని సన్నిధిలో మోకరించి నీ హృదయమును కుమ్మరిస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం ఇచ్చి ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడుదలనిస్తాడు. దేవుడి ఇటు మాటలు దీవించును గాక. ఆమేన్.